ఇదే ఎమ్మెల్యే గారు అన్నారు, మొగోడివి అయితే ముంపు గ్రామం చేయి, నెల రోజులలో నేను చేసి చూపెడతా అన్నావు. మరి ఈరోజు మొగోడివి కాదా మేము అడుగుతున్నాం. ఈ విధంగా మాట్లాడిన మీకు మీ వీడియోలే సాక్ష్యం. ఏదైతే మేము వేరే కొండమ్మ కోరికలు కోరతలేదు, కొండ మీద కోరికలు కోరతలేదు. ఈ గ్రామ ప్రజలందరూ కోరుతున్నది ఒకటే, మీరు చెప్పిన విధంగా 4 గ్రామాలను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని ఏదైతే చెప్పినావో, నేను మొగోడిని ప్రకటిస్తాను, మరి ఏమైంది అని అడుగుతున్నాం. ఏదైతే అడిగితే పోలీసు వాళ్ళతో కేసులు పెడితే ఇక్కడ భయపడడానికి ఎవడూ సిద్ధంగా లేడు. ఈ గ్రామ ప్రజలందరికీ భారత రాష్ట్ర సమితి ముఖ్యంగా ముందటుండి మేము పోరాడతామని చెప్పదలుచుకున్నాం. గ్రామస్తుల అందరూ ఒక కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షకు అసలు ముఖ్య కారణం మీ అందరికీ తెలిసిందే. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇక్కడికి వచ్చినటువంటి ఇయాలటి నేటి ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం తను ఎమ్మెల్యే గెలవక ముందు ఈ ఊరికి వచ్చి ముంపు గ్రామాల కింద నారాయణపూర్ గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామం కింద తీసుకోవాల్సిందిగా నేను ఆ విధంగా కృషి చేస్తా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దేవుడి గుడి మీద, దేవుని మీద కొండగట్టు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం అంటాడు. ఇక్కడున్న ఆంజనేయ స్వామి దేవుని మీద ప్రమాణం చేసి చెప్పిండు. అదే సత్యం ఈరోజు ఇక్కడ అడుగుతున్నటువంటి ఈ ప్రజలను అనేక కేసుల్లో కేసులు పెట్టిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండు. ఇవాళ మేము అడుగుతున్న ఒకటే సత్యం ఎమ్మెల్యే గారిని, అయ్యా ఎమ్మెల్యే గారు, ఈ గ్రామ ప్రజలందరూ చేస్తున్నట్టు ఆర్తనాదాలు మీకు వినబడతలేవా? మీరు చెప్పిన మాట నిజం కాదా? ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటి, ఈ ముంపు గ్రామాల ప్రజల మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తాం ఏదైతే మీరు హామీ ఇచ్చిర్రో ఆ హామీ నిలబెట్టుకోమంటున్నాం. ముఖ్యంగా పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ గ్రామంలో లేని వాళ్ళను కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ కేసులకు ఏదో మీరు కొట్లాడితే వాళ్ళని వీళ్ళని పంపించి గుండాలను పంపించి బెదిరిస్తే భయపడడానికి నారాయణపూర్ గ్రామ ప్రజలు సిద్ధంగా లేరు. వారికి ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, రవిశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ నారాయణపూర్ గ్రామస్తులకు అండగా ఉంటారని మీకు తెలియజేస్తున్నాం. అయ్యా సత్యం గారు, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో వలస వచ్చిన మీకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా చేసిర్రు. అదే నారాయణపూర్ గ్రామ ప్రజలు మీకు ఓటు వేయలేదా? వేసిన వాళ్ళని ఎందుకు పగబెట్టుకున్నారు? ఈ విధంగా ఎందుకు కేసులు పెట్టి అరాచకం సృష్టిస్తున్నారు? వాళ్ళ కేసులతో ఉద్యమాన్ని ఆపాలనుకుంటే మాకు నాయకుడు ఒక్కరే. కేసీఆర్ గారి మీద 100 కేసులు పెట్టారు. తెలంగాణ ఉద్యమం ఆగిందా? ఆగలేదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు మా సుంకె రవిశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నారాయణపూర్ గ్రామ ప్రజలకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. వీళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ముందటుంటాం. ఎటువంటి తప్పుడు కేసులు పెట్టినా వాళ్ళ ఉండి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోలీస్ వారికి మరి ఒక విజ్ఞప్తి, అయ్యా దయచేసి పోలీసు వారు, మీరు ఇవాళ అధికారం ఉండదని చెప్పి ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలందరూ చెప్తున్నారు, నజీర్ అనే యువకుడు లేకుండా, ఈ గ్రామంలో లేకుండా మీరు కేసు పెట్టింది నిజం కాదా? ఎవరి ఒత్తిడి మేరకు కేసు పెట్టారు? తక్షణమే నిజాలు నిర్ణయించుకొని విచారణ చేసి నిజమైన కేసులనే దీక్ష తీసుకోండి. తప్పుడు కేసులు ఏది పెట్టినా మేము ఊరుకోము. దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడ నుంచి జిల్లా కేంద్రానికి మార్చి ఇదే దీక్షను అక్కడ ఆమరణ నిరాహార దీక్ష వారం 10 రోజులలో దీనికి మీరు ఏదైనా చూపెట్టకపోతే 10 రోజుల తర్వాత ఇక్కడ నుంచి కరీంనగర్ మార్చి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. నారాయణపూర గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాం, మీకు మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ మీకు అండగా ఉంటుంది. మేము కొట్లాడతామని తెలియజేస్తున్నాం. నన్ను ఆనాడు ఇదే కట్ట మీద నిలబడి నువ్వు మొగోనివేనా అని అడిగినావు కదా, ఇలా నువ్వేందో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నన్ను అన్నావు సరే, నేను నిన్ను ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలే. మా వాళ్ళే అంటున్నారు, మరి నువ్వు మొగోనివైతే నీకు దమ్ముంటే ఇవో మా నారాయణపూర్ గ్రామాన్ని నువ్వు ఇచ్చిన మాట నేను ముంపు గ్రామం ప్రకటిస్తా. ఒక్క ఊరిని కాదు, నారాయణపూర్ ఒక్క ఊరిని కాదు, మంగపేటను, చెర్లపల్లిను, ఇస్తారిపల్లిను, నారాయణపూర్ ఈ 4 గ్రామాలను ముంపు గ్రామం చేస్తా అని నువ్వు ప్రకటించి మా ప్రభుత్వం రాగానే నెల రోజులలో చేస్తా అని ఆనాడు మాటిచ్చి ఇలా తప్పించుకొని కరీంనగర్లో లేడు, చొప్పదండిలు ఎక్కడ ఉంటుందో తెలియదు, పోయి హైదరాబాద్లో బంటున్నావు. ఎవరికి దొరకవు, ఓ ఫోన్ తీయవు. ఎవరైనా మాట్లాడితే ఆ రోజు మా రైతన్నలు, ఇదే నారాయణపూర్ రైతన్నలు, మా ధాన్యం కొనుగోలు చేయండి, దమన వాన పడితే తడిస్తే మొలకెత్తుతాయని అడిగినందుకు
ఆనాడు కేసులు పెట్టి ఆనాడు ఇబ్బందుల పాలు చేసినాం. ఈ నియోజకవర్గంలో ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది వేస్తున్నాం. ఇది నీకు మంచిది కాదు. పోలీసులారా, మీరు చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు, మీరు ప్రజలకు రక్షణ ఉండాల్సినటువంటి పోలీసులు, మీరు మేడిపల్లి సత్యంకు రక్షణగా నిలుస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణగా నిలుస్తున్నారు. మా వాళ్ళు ఏం తప్పు చేసిరని నిన్ను కేసులు పెట్టినరు. ఈ అక్రమ కేసులు 24 గంటల టైం ఇస్తున్నాం. అక్రమ కేసులు కనుక ఎత్తివేయకపోతే మేము నారాయణపూర్ గ్రామ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. పండగ లేదు, పబ్బం లేదు. మరి వాళ్ళు రోజుకొక్కసారి కూడా అన్నం తినేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సత్యం రోజుకు 4 సార్లు దున్నపోతు లెక్క తింటున్నావు కదా. మా గ్రామ ప్రజల బాధ కన్నీళ్లు కనబడతలేవా నీకు? పోలీసులారా, మీరు దయచేసి సిపి గారికి కూడా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. మా నారాయణపూర్ గ్రామ ప్రజల మీద ఎవరైతే కేసులు పెట్టిందో అక్రమ కేసులను వెంటనే వెత్తివేయాలి. రేవంత్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆయన చెరువులు దోసుకుంటాడు, మట్టి దోసుకుంటాడు, ఎన్నో రకాల దోసుకొని ఆయన బంగ్లాలు కట్టుకొని 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదించు. కానీ మా ప్రజలు ఏం చేశారా? మా నారాయణపూర్ గ్రామ ప్రజలు ఏం చేశారు? నువ్వు ఇచ్చిన మాటనే, నువ్వు ఏదైతే మా ముంపు గ్రామం చేస్తా అని అన్నావో గదే చెయ్యమని అన్నందుకు నేరం చేసిరా వీళ్ళు? ఏం తప్పు చేశారు? వీళ్ళని ఎందుకు జైలుకు పంపుతావని అడుగుతున్నా. మేడిపల్లి సత్యం, నీది ఎక్కడ బిడ్డ? మా ఊరోళ్ళు ఏం చేశారు బిడ్డ? నిన్నేమన్నారు బిడ్డ? నువ్వు మా నారాయణపూర్ గ్రామం మీద ఎందుకింత పగబట్టినావు మా ఊరి ప్రజలను? నీకు నోరు లేదా? మా వాళ్ళు ఇంత ఏళ్ళ కొద్ది అరిగోస పడతా అంటే, పోలీస్ స్టేషన్ల పొట్టు తిరుగుతా అంటే, కేసులు ఎంబడపట్టు తిరుగుతా అంటే, కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ల పొట్టు తిప్పించి భయాందోళనలు చేసి చాతగాని దద్దమ్మా నీకు నిజంగా చాతనైతే నేను ఈ రోజు అంటున్నా నారాయణపూర్ నుంచి, నువ్వు మొగోనివే అయితే మా ఊరిని ముంపు గ్రామం చేస్తాను మాటిచ్చినావు కదా. ఈ కట్ట మీద ఇదే హనుమాన్ల గుడి మీద ప్రమాణం చేసావు కదా. చలో ఇచ్చి చూపి నీకు దమ్ముంటే గది మొగతనం అంటే. ఇలా మా వాళ్ళని జైల్లోకి పంపుడు కాదు. మా నారాయణపూర్ గ్రామ ప్రజలు అమాయకులు, వాళ్ళ మీద కేసులు పెట్టుడు కాదు నీ మొగతనం అంటే. బెదిరించుడు కాదు. నీ గూండాలు మా నారాయణపూర్ గ్రామ యువకులను వేధిస్తున్నారే, సంపుతంరా అంటుండ్రు. మేము చావడానికైనా సిద్ధం, ఈ ప్రజల కోసమే చావడానికైనా సిద్ధం. కానీ మా ముంపు గ్రామం సాధించే వరకు మా ప్రజల పక్షాన, మా ఊరి పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ ప్రజల పక్షాన నిలబడుతుంది, కొట్లాడుతుంది. ఖబర్దార్ మేడిపల్లి సత్యం,